నిన్ను ఎలా మార్చాలని ఆశపడుతున్నాడంటే, నీ బాధకు ప్రతిగా, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇవ్వాలి, నిన్ను సంతోషపరచాలి. ఎందుకంటే నువ్వు మామూలు బిడ్డవి కావు, నీవు సాధారణమైన కుటుంబం నీది కాదు, అందరి వలె నీ బ్రతుకు కాదు. నీవు ఎవరయ్యా అంటే సర్వలోక సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క బిడ్డవి, ఆయన ఏర్పరచుకున్న కుటుంబానివి. అందుకు నేను ఉండగా, నేను ఈ సకల చరాచర సర్వ జగత్ సృష్టికి, కనిపించని కనిపించని సమస్త సృష్టికి ఆధారమై ఈ సమస్తమును ఏలుచున్న రారాజునై నీకు ప్రభువుడుగా ఉండి, నీకు నేనే నా రెక్కలతో కప్పి ఆదరించబడుచున్న నీవు దుఃఖించడానికి వీలు లేదు. నీకు సంతోషాన్ని ఇచ్చి నీ యొక్క విచారమునంతటిని కొట్టివేసి నీకు ఆనందము కలుగ చేయగా, కన్యకవా, యవనుడివే, వృద్ధుడివే, మధ్య వయస్కుడివే, లోకంలో నుంచి అపహసించబడి తృణీకరించబడిన బిడ్డవా, డోంట్ వరీ. జూన్ నెలలో నీ యొక్క దుఃఖాన్నంతటిని కొట్టేయాలని ఆశపడుతున్నాను, నీ బాధనంతటిని కొట్టివేయాలని ఆశపడుతున్నాను. నేనే నిశ్చయముగా నీకు సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీవు ఎవరివైనా నిశ్చయముగా నాట్యమాడి సంతోషించుదువుగాక. ఎలాగనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, ఎలాగ నాట్యమాడెదరు, ఏ రీతిగా సంతోషించెదరు అంటే, నీతి సూర్యుడైన నా రెక్కలు అనగా ఆయన యొక్క కిరణాలు, అనగా ఆ నీతి సూర్యుడైన మహాదేవుని యొక్క కంటి చూపు నిన్ను బలపరచగా, నీవు ఆరోగ్యము పొందుకుని, శక్తిని పొందుకుని, ధైర్యము వహించి, విచారము, నీ బాధ వేదన కొట్టివేయబడగా, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదువుగాక. ఇదే జూన్ నెల నీకు దేవుడిచ్చే ప్రేమపూర్వక వాగ్దానం. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూసారా?